ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. 1వ కీర్తనని గత 2 వారాల క్రితం మనం ప్రారంభించుకున్నాం. 1వ కీర్తన 1వ అధ్యాయంలో నుండి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అయితే గత కార్యక్రమాలన్నింటిలో కూడా మనం చూసింది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అనేటువంటి ఈ యొక్క అంశం పైన, అలాగే ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. మిగతా విషయాలను ఈ దిన కార్యక్రమంలో మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నాయన ఈ శ్రేష్టమైన సమయంలో నీ బిడ్డలంగా మేమందరము నాయన నీ వాక్యాన్ని వినడానికి మీరు మాకిచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క వాక్యములో జీవముంది నాయన. ఆ జీవపు మాటలు హృదయాలను కదిలించేవిగా ఉన్నాయి. అందును బట్టి నీకు స్తోత్రము నాయన. ఈ దిన వాక్యం ద్వారా మా అందరినీ దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభువా. నాయన, నీతిమంతుడిగా ఉండడం ద్వారా ప్రయోజనాలు ఏంటో కూడా తెలుసుకోగలగటానికి మీరు కృప చూపండి నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నీతిమంతుడు ఏ విధంగా అభివృద్ధి చెందగలడు అనే విషయాన్ని ఈరోజు కీర్తన 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అంటున్నాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతత్వము ఏదైతే ఉందో అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. అంటే పాపాత్ములమైన మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగము ద్వారా మన నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయబడడం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఈరోజు ప్రభువును నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలంగా మనం ఉన్నట్లయితే దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడు, ఏ రీతిగా దీవింపబోతున్నాడు అనే విషయాలను మనం చూస్తాం. మనం ఆల్రెడీ దేవుని నమ్మిన బిడ్డలం. దేవుడు ఆశ్చర్యరీతిగా అనేకమైన కార్యాలను చేస్తూనే వచ్చాడు. అయితే నీతిమంతుల యొక్క జాబితాలోకి చేర్చబడినటువంటి మన జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో తేటగా చెప్తున్నాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే అంటున్నాడు. అంటే నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు ఏదైనప్పటికీ అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. చాలామంది పచ్చగా ఉండాలయ్యా అని అంటుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు వృద్ధి చెందాలి, అభివృద్ధిలోనికి రావాలి అని మాట్లాడుతుంటారు. కానీ అలా పచ్చగా ఉండాలి అంటే మనకు నీతిమంతత్వము ఎంతైనా అవసరం. అందుకే 92వ కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు. 12వ వచనాన్ని చూస్తే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని అంటున్నాడు. ఖర్జూర వృక్షంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అది ఎత్తుగా నిటారుగా ఎదుగుతుంది. దానిలో ఉన్న ప్రత్యేకత అది. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నాడంటే అటు ఇటు వంగినటువంటి పరిస్థితుల్లో కానీ, అటు ఇటు కొమ్మలు పోయినటువంటి పరిస్థితి కానీ ఉండకుండా నిటారుగా ఉంటాయి. అంటే అతడు తన జీవితంలో చక్కగా తిన్నని మార్గాన్ని ఎన్నుకొని ఉండేటువంటి వ్యక్తిగా ఉంటాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చబడిన తర్వాత, ఆ వ్యక్తి మరొక తప్పటి అడుగు వేయకుండా దేవుడు అడుగడుగున ఆ వ్యక్తితో ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపము నుండి విడుదల పొందుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అంతేకాదు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని అంటున్నాడు. అంటే ఈ వృక్షాలకు
పోలిక ఏమిటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఈ వృక్షాలలో ఉన్నటువంటి గొప్పదనము లేకుంటే దానికి ఉన్న విలువ ఎంతో గొప్పది. అలాగే నీతిమంతులమైన మన జీవితంలో మన పట్ల కూడా దేవుడు అంత విలువ చూపిస్తూ ఉన్నాడు, అంత కృప చూపుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు ఆ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత 13వ వచనాన్ని చూస్తే, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉండడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. దేవుణ్ణి ఆనుకొని, దేవుణ్ణి అట్టుపెట్టుకొని, దేవుని పైన ఆధారపడితే ఎంత ఆశీర్వాదం అది. చాలామంది తమ జీవితంలో ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో, ఏ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో మందిరం వద్దకు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, అక్కడ గడుపుతూ ఉంటారు. అక్కడ గడిపే సమయము ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. గనుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడైనటువంటి వ్యక్తి యెహోవా మందిరములో నాటబడిన వారే, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అక్కడే ఉండేటువంటి పరిస్థితి, మందిరం పట్ల మక్కువ కలిగినటువంటి పరిస్థితి కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతాం. అంతేకాకుండా వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అంటున్నాడు. దేవుని ఆవరణములలో వర్ధిల్లడం అంటే ఏమిటనంటే అక్కడున్న సహవాసం, అక్కడున్నటువంటి ఆనందం, అక్కడున్నటువంటి పరిస్థితులు, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండడం ద్వారా ఉండే ఆ యొక్క గొప్ప ఆనందాన్ని అనుభవించుకుంటూ వారు వర్ధిల్లేవారుగా ఉంటారు అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దావీదు రాసినటువంటి కీర్తనలు మనం గమనించినట్లయితే ఆయన దేవుని పట్ల ఎంత మక్కువ చూపేవాడు, దేవుడు అంటే ఎంత ఆశపడేవాడు, మందిరం అంటే ఎంత తృష్ణ కలిగి ఉండేవాడు. ఇవన్నీ ఆలోచన చేస్తే దావీదు యొక్క విజయానికి, లేకుంటే దావీదు యొక్క జీవితంలో ఎన్నో సాహసోపేతమైన కార్యాలు జరిగించడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవునితో ఉన్నాడు, దేవుని యొక్క ఆలయాన్ని అట్టిపెట్టుకున్నటువంటి వ్యక్తి గనుక ఆ రీతిగా దీవింపబడ్డాడు. కనుకనే మనం కూడా దేవుని ఆలయాన్ని ప్రేమించే వారంగా ఉండాలి, దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళి ప్రార్థించే వారంగా ఉండాలా, క్రమంగా ఆరాధనకు వెళ్ళే వారం కూడా ఆరాధించే వారంగా ఉండాలా, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలా. వాస్తవంగా చెప్పాలి అంటే మనము దేవుని ఆలయము కనుక ఈ ఆలయాన్ని బాగు చేసుకోవాలి అంటే దేవుని ఆలయంలోనికి మనం వెళ్ళే వారంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ శ్రేష్టమైన సమయంలో నీతిమంతుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఈ విషయాల్లో తెలుసుకుంటున్నాం. తర్వాత 14వ వచనంలో అంటున్నాడు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు అంటున్నారు. నీతిమంతుని యొక్క జీవితం దీర్ఘాయునిచ్చేటువంటిదిగా ఉంటుంది. యథార్థవంతుల జీవితం మనం గమనించినట్లయితే వారు ఏ చెడుతనము లేక వారి ప్రసిద్ధి చెందడమే కాదు, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి కలిగి ఉన్న బిడల జీవితాలను మనం గమనించినట్లయితే వారు పడిపోయేవారుగా ఉన్నప్పటికీ తిరిగి లేచి దేవుని కొరకు సాక్షులుగా ఉండేవారుగా ఉంటారు. కనుక జీవితంలో మరి గమనించినట్లయితే ఫలభరితమైనటువంటి జీవితము నీతిమంతులు కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే వారు ఏదైతే తలపెడతారో దాంట్లో విజయం సాధిస్తారు, ఏదైతే అనుకుంటారో దాన్ని చేయగలుగుతారు. ఎవరి ద్వారా అంటే దేవుని సహాయం ద్వారా వారు చేయగలుగుతారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలను మనం చూసినట్లయితే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి
కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భము మనందరికీ తెలుసు. మోషే తన యొక్క యాత్ర ముగించుకున్న తర్వాత యెహోషువకు ఆ బాధ్యతలు ఇవ్వబడినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు అంటే, దేవుణ్ణి కలిగిన తర్వాత మన జీవితంలో ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారంగా ఉంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, మన జీవితం ఎలాగుంది? మనం తిన్నగా ఉన్నామా? దేవుని మార్గంలో ఉన్నామా? లేకుంటే అటు ఇటు తిరిగే వారంగా ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. తిన్నని మార్గంలో, దేవుని మార్గంలో ఒకవేళ నడిస్తే గనుక ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు చేయునదంతా కూడా సఫలమవుతూ ఉంటుంది. చాలాసార్లు అనుకుంటారు, నేను చేస్తున్న దాంట్లో ఫలితం లేకుండా పోతుంది, నేను చేపట్టిన పనిలో విజయం లేకుండా పోతుంది, నేను ఏది చేసినా దాని ద్వారా నష్టమే కలుగుతుంది, ఎలా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి ఆలోచన నీకు వచ్చింది అని అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ రీతిగా ఉన్నాం, మన జీవితం ఏ రీతిగా ఉంది, మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాం, మన జీవితము ఏ రీతిగా కొనసాగిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం అనుకోవడం ఇది జరగట్లేదని, కానీ జరగకపోవడానికి గల కారణము ఏమిటి అనేది ఆలోచన చేస్తే అది మన ద్వారానే, లేదంటే మనల్ని బట్టే ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్నావు, బాగానే ఉంది, కానీ ఆయన మార్గంలో ఉన్నావా? కుడికి ఎడమకు తొలగకుండా ఆయన మార్గంలో నడుచుకుంటున్నావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే, మనం విజయం పొందకపోయినా విజయం రాకుండా ఉంది అని అంటే ఎక్కడో ఒక చోట మనం సరిచేసుకోవాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి ఒకవేళ తినని మార్గంలో లేకపోతే ఆయన సరైన మార్గంలోకి తీసుకురావడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో దేవునిపైన ఆధారపడేటువంటి అనుభవం కలిగి ఉండేటట్లుగా మన జీవితంలో చేస్తూ ఉంటాడు. అందుకే ఇదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. అంటే నేను గైకొనడం మాత్రమే కాదు కానీ దాన్ని బోధించేవారిగా ఉండ, అంటే నేను నడిచినటువంటి మార్గం ఇతరులు కూడా నడిచేటట్లుగా నా జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దివారాత్రములు ధ్యానించాలి. 1వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ ధన్యత, ఈ యొక్క ఆశీర్వాదం వర్ధిల్లాలి అనేటువంటి ఆలోచన నీకుంటే గనక చేయాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం నందు ఆనందించు. దేవుని వాక్య ప్రకారంగా జీవించటానికి తీర్మానం చేసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ అపజయానికి లేకుంటే నీ యొక్క విజయం పొందకుండా ఉండటానికి ఎవరో కారణం కాదు, ఎవరి గురించో మనం అంటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒకటే, ఏంటంటే మనల్ని మనము పరీక్షించుకోవాలి. కీర్తనకారుడైన దావీదు 17వ కీర్తనలో ఓ చక్కని మాట చెప్తాడు. 17వ కీర్తన 3వ వచనం, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఎంత మాట దేవునితో అంటున్నాడు, ప్రభువా రాత్రివేళ నువ్వు నన్ను దర్శించిన
నాలో ఏ దురాలోచన లేదు ప్రభు అంటున్నాడు. కారణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు పడుకునే ముందు తన జీవితంలో పరిస్థితులన్నిటినీ తెలుసుకొని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. అయ్యా, నేను ఈ పొరపాటు చేశానే, నన్ను క్షమించు అని అడగడం ద్వారా దావీదు జీవితంలో మరి ఏ దురాలోచన లేదు అనేటువంటి సత్యాన్ని చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఆ విషయంలో మనం కూడా ఆ విధంగా చెప్పాలి అంటే మన స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు దుఃఖంతో, బాధతో, వేదనతో, అయ్యో ఏంటి పరిస్థితులు, నేను భరించలేకపోతున్నాను అని అనుకున్నట్లయితే ఎవరి గురించో మాట్లాడడం, వారి గురించి అని వీరి గురించి అని చెప్పడం కంటే, ప్రభువా నీ సన్నిధికి నేను రాలేక ఈ నష్టపోయానయ్యా, నీ సన్నిధికి రాలేక ఈ రీతిగా నష్టపోయానయ్యా, నీ సన్నిధికి రాలేక నేను ఎన్నో మార్లు నా తండ్రి ఇతరుల విషయంలో ఆలోచన చేసి నెమ్మది కోల్పోయానయ్యా, నన్ను కరుణించవా అని దేవుని సన్నిధిలో వేడుకొని మన స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి నువ్వు వర్ధిల్లేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. సో అలా సహాయం పొందుకోవాలి అంటే చేయాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన అమూల్యమైన రక్తాన్ని మనం ఆశ్రయించి ఆయన పాదాల చెంత గోజాడినట్లయితే అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో నా జీవితంలో కార్యం చేయగలుగుతాడు. గనుక ప్రభు వైపు చూద్దాం, ప్రభుని వేడుకుందాం, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నాయనా ఈ శ్రేష్టమైన సమయంలో కీర్తన 1వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. నీతిమంతులు ఏ రీతిగా వర్ధిల్లుతారు, ఏ రీతిగా ఆశీర్వాదింపబడతారు, ఏ రీతిగా దీవింపబడిన స్థితిలో ఉండి అనేకులకు దీవెనకరంగా ఉంటారు అనే విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ కార్యక్రమం ద్వారా నాయనా బిడ్డలందరితో మీరు మాట్లాడారు. ఈ మాటలు హృదయంలో భద్రపరుచుకొని నీకు దగ్గర అవుతూ నాయనా సరి చేసుకోవాల్సిన చోట సరి చేసుకుంటూ ఆశీర్వదింపబడి నాయనా నీతిమంతుల జాబితాలోకి చేర్చబడినామనేటువంటి ఆ గొప్ప సంతోషాన్ని కలిగిన తండ్రి, నీ మార్గాన్ని నాయనా విడువక ఎన్నడూ తొలగిపోకుండా, కుడికి ఎడమకు తొలగకుండా నీలో ఉండటానికి కావాల్సిన కృపనిమ్మని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.